హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఐడియాస్. మనందరి ఇంట్లోనూ ఇల్లు ఊడడానికి ఇటువంటి చీపుర్లను అయితే వాడుతూ ఉంటాం కదండి. వీటిని అరిగిపోయిన తర్వాత పారేస్తూ ఉంటాము. ఈరోజు నేనైతే ఈ చీపుర్ని పారేయకుండా చాలా మంచి డిఐవైస్ అయితే చేసి చూపిస్తానండి. మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూడనివే. ఈ వీడియో చూశాక మీరు పాత చీపుర్లు ఎక్కడున్నాయని కూడా వెతుకుతారు. ఒక ఐడియా కూడా మిస్ కాకుండా చివరి వరకు అయితే చూసేయండి. ముందుగా నేను ఒక పాత చీపుర్ని అయితే తీసుకున్నాను. ఇదైతే మనకి తాడుతో చుట్టేసి ఉందండి. అందుకని నేను కట్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకుంటున్నాను. కొన్ని గొట్టంతో వచ్చినవి కూడా ఉంటాయి. అవి కూడా ఎలా యూజ్ చేయాలో చూపిస్తానండి. వీటికి ఉన్న థ్రెడ్స్ అన్ని ఓపెన్ చేసుకొని లోపల స్టిక్స్ అయితే ఉన్నాయి కదండి. ఈ స్టిక్స్ అయితే మనకి చాలా అవసరం అవుతాయి. ఇప్పుడు ఈ స్టిక్స్ అన్ని కూడా సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను. పైన పీచు ఉన్న భాగం వరకు ఇలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ పీచు ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా మనం తాడుతో చుట్టుకొని చిన్న చీపురులాగా చేసుకొని కిటికీలు లాంటి చిన్న చిన్న వాటిని దులుపుకోవడానికి యూజ్ చేయొచ్చండి. ఈ స్టిక్స్ అన్నీ కూడా ఇలా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో అయితే తీసుకుంటున్నాను. అన్నీ కూడా సేమ్ సైజు ఉండేలాగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక తాడుని తీసుకున్నాను. షార్ట్స్కి థ్రెడ్స్ లాంటివి వస్తాయి కదండి, అవైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పురుకు వస్తుంది 2 మడతల మీద తీసుకొని ఒక ఫోల్డింగ్ దగ్గర ఒక స్టిక్ని ఉంచి చేతి వేళ్ళతో టైట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా చుట్టుకోవాలి. ఒకసారి ఇలా పైనుంచి కిందకి ఇలా తిప్పితే సరిపోతుంది. ఇలా ఒకదాని తర్వాత మరొకటి స్టిక్స్ అన్నింటినీ కూడా సేమ్ ఇలా పెట్టుకొని ఇలా చుట్టుకోవాలి. మనం ఇక్కడ ఎలాంటి గ్లూ కానీ లేదంటే నాట్ వేయడం కానీ చేయట్లేదు. చివరికి వచ్చిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్న తాడు ఏదైతే ఉందో ఇది ఊడిపోకుండా ఇలా నాట్ వేసుకున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్లో కింద వైపును కూడా నేను ఇలా కంటిన్యూ చేస్తున్నానండి. చూడండి, అన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని ఇలా టైట్గా చుట్టుకోవాలి. చివరి వరకు వచ్చిన తర్వాత మనం ఎక్స్ట్రాగా కొంచెం తాడుని ఇలా వదిలేసుకోవాలి. మనకి ఒక వాల్ మ్యాట్ లాగా వచ్చింది కదండి. ఇప్పుడు ఏదైనా ఒక గ్లాస్ బాటిల్ని అయితే తీసుకున్నాను. ఇలా సాస్ బాటిల్స్ కానీ లేదంటే బాదం మిల్క్ బాటిల్స్ కానీ వస్తాయి కదండి, అవైనా యూజ్ చేయొచ్చు. ఏదైనా ఒక తాడుని తీసుకొని పై వైపున ఇలా కవర్ చేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రాగా తాడుని ఉంచుకున్నట్లయితే మనకి ఈ వాల్ మ్యాట్కి అటాచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్లో మనం ఒక హోమ్ డెకార్ని అయితే రెడీ చేసుకున్నాము. ఇది జీరో కాస్ట్ అనే చెప్పుకోవచ్చండి. ఈ గ్లాస్ బాటిల్లో మనం వాటర్ ఫిల్ చేసుకొని ఏదైనా ఒక ప్లాంట్ని పెట్టుకొని వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ మనం వాటర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనం ఎప్పుడు పడేసే చీపురుతో మంచి బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే చేసుకోవచ్చండి. నా ఐడియా నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి చీపురుకి వచ్చే స్టిక్స్ కొన్నింటిని తీసుకున్నాను. నేనైతే ఒకే సైజ్ తీసుకోలేదండి, కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి తీసుకున్నాను. ఇప్పుడు 2 స్టిక్స్కి ఇలా తాడుని కట్టి వీటితో మంచి డిఐవై చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీకు అర్థం అవడం కోసం స్టిక్స్ అన్నీ కూడా ఇలా పెయిర్స్ లాగా పెట్టి చూపిస్తున్నానండి. చివరి వరకు వచ్చేసరికి సైజ్ అనేది తగ్గిపోయింది. చూడండి, ఇప్పుడు ఒకేలాగా ఉన్న 2 స్టిక్స్కి ఇలా తాడుని కట్టుకొని రివర్స్లో పెట్టుకున్నాను. ఈ తాడుని పైకి లేపి వాటిపైన నేను ఇలా లోపల నుంచి స్టిక్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఒకే వైపున 2, మళ్ళీ వాటిపైన హారిజాంటల్గా 2, వర్టికల్గా 2 అలా పెట్టుకుంటున్నాను. చూడండి, 2 ఒకేసారి పెట్టుకోవాలి ఆపోజిట్ సైడ్స్. మళ్ళీ వాటిపైన ఆపోజిట్ సైడ్స్ ఒకేలా పెట్టుకోవాలి. అన్నింటినీ పెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఇక్కడ ఎటువంటి గ్లూ కానీ లేదంటే ఏదైనా నాట్ వేయడం కానీ ఏమీ చేయట్లేదు. ఓన్లీ మనం ఒకదానిపైన ఒకటి ఇలా స్టిక్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాము. మనం ఇక్కడ కొంచెం సన్నగా ఉన్న స్టిక్స్ని తీసుకుంటున్నాం కాబట్టి ఇలా చాలా స్టిక్స్ పట్టాయండి. లావుగా ఉన్నవైతే మనకి చాలా తక్కువే పడతాయి. మనమైతే చీపురు నుంచి వచ్చినవి తీసుకుంటున్నాం కదండి, అందుకనే మనకి ఎక్కువైతే పట్టాయి. స్టిక్స్ అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఎక్కడ ఒక స్టిక్ కూడా లూజ్ అవ్వకూడదండి. ఇలా పెట్టేటప్పుడు మాత్రం మనకి ఒక స్టిక్ అయినా పక్కకి జరిగితే ఐడియా మొత్తం మళ్ళీ కింద పడిపోతాయి. మళ్ళీ మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఏం కాదండి, ఇది ఒక మనకి టాస్క్ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఐడియా అయితే. ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు. చాలా జాగ్రత్తగా పెట్టుకుంటే నీట్గా వస్తుంది. ఇలా లాస్ట్కి మనం అరేంజ్ చేసుకున్న స్టిక్స్ అన్నీ కూడా ఊడిపోకుండా నిదానంగా ఒక్కొక్కటి ఇలా తాళ్ళ వైపు లాగుతూ ఉండాలండి. 4 సైడ్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తే మనకి కొంచెం టైట్ అవుతుందండి. అలా మనకి టైట్ అయ్యే వరకు స్టిక్స్ పెట్టుకుంటూనే ఉండాలి. చూడండి, స్టిక్స్ అయితే వెళ్ళనంటున్నాయి, అంత టైట్ అయితే అవుతుంది. అప్పుడు మనకి ఒక్క స్టిక్ కూడా ఊడదండి, చాలా టైట్గా ఉంటుంది. మనం ఇక్కడ ఎటువంటి గ్లూ కానీ లేదంటే తాళ్ళతో ముడి వేసుకుంటాం కానీ ఏమీ చేయలేదు. చాలా సింపుల్గా 5 మినిట్స్లోనే బాస్కెట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం స్టిక్స్ కట్ చేసుకోవడమే కొంచెం టైం పడుతుందండి, సైజెస్ చూసుకొని కట్ చేసుకోవాలి కాబట్టి. చూసారు కదండి, మనం అస్సలు పనికిరాదు అనుకునే చీపురుతో అందరూ యూజ్ చేసుకునేలాగా ఒక మంచి బాస్కెట్ అయితే తయారు చేసుకున్నాం కదండి. ఈ బాస్కెట్లో మనం ఫ్రూట్స్ కానీ లేదంటే చిన్న చిన్న గ్రాసరీ పాకెట్స్ లాంటివి ఉంటాయి కదండి, అవైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఐడియా నచ్చితే లైక్ చేసి ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3. ఇంట్లో బిర్యానీ డబ్బాలు ఉంటాయి కదండి, ఒక బిర్యానీ డబ్బా అనేది తీసుకున్నాను. ఈ డబ్బాకి మనం వీడియోలో చూపించిన విధంగా
ఇలా డబ్బా ఉన్నంత సైజు వరకు చీపురు పుల్లలన్నింటినీ కూడా ఇదే సైజులో కట్ చేసి తీసుకుంటున్నాను. ఇలా నేను ఇన్నైతే ప్రిపేర్ చేసుకున్నానండి. వీటికి మనం ఫస్ట్ ఐడియా ఎలా అయితే చేసుకున్నామో ఇలా సన్నటి తాడునైతే తీసుకున్నాను. దారమైనా తీసుకోవచ్చు. ఇలా చుట్టేసుకుంటున్నానండి, ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని. ఇలా రెండు వైపులా కూడా మనం సేమ్ ఫస్ట్ ఐడియా ఎలా అయితే చేసుకున్నామో అలాగే చేసుకోవాలి. కాకపోతే ఇవి చిన్న చిన్న స్టిక్స్ అండి. ఈ బిర్యానీ డబ్బాకి అంచు భాగం ఉంది కదండి, ఈ అంచుని కట్ చేసుకొని సపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు గ్లూ అప్లై చేసుకొని ఈ వాల్ మ్యాట్ని ఈ డబ్బా చుట్టూ అంటించేసుకుంటున్నాను. ఈ స్టిక్స్ అన్నింటినీ కూడా తాడుతో ఇలా చుట్టుకోకుండా డైరెక్ట్గా కూడా బాక్స్కి అంటించుకోవచ్చు. అలా అయితే కొంచెం గ్లూ ఎక్కువగా పడుతుంది, మళ్ళీ ఒకటొకటి ఊడిపోతే చూడటానికి అంత బాగోదని నేను ఇలా కొంచెం టైం పట్టినా కూడా ఇలా చేస్తే కొంచెం బాగుంటుంది, అసలు ఊడిపోకుండా ఉంటుందని ఇలా అయితే చేసుకున్నాను. ఇప్పుడు మరొక బిర్యానీ డబ్బా తీసుకొని వెనక వైపున ఇలా వీడియోలో చూపించిన విధంగా హోల్స్ అయితే చేసుకుంటున్నాను. ఇక ఫైనల్గా ఈ హోల్లో నుంచి ఏదైనా ఒక తాడుని ఇలా లోపలికి పెట్టుకున్నాను. బాక్స్కి సరిపడినంత ఉంచుకొని ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నాను. ఈ తాడుని అయితే అలాగే ఉంచి సాయిల్ వేసుకొని ప్లాంట్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బాక్స్ అనేది దీనిలో పెట్టుకొని లోపల స్టోన్స్ అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం పైనుంచి వాటర్ పోసినప్పుడు కింద స్టోన్స్ ఉండడం వలన వాటర్ అలాగే ఉంటుంది. మనం 1 వీక్ వరకు వాటర్ పోయకపోయినా సరే మనకి తాడు అయితే వాటర్ అనేది పీలుస్తూ ఈ సాయిల్ అనేది మాయిశ్చర్గా ఉండేలాగా చేస్తుంది. కిందనైతే ఒక్క చుక్క వాటర్ కూడా కింద పడవండి. మనం చీపురే కదా అని పడేయకుండా ఇలా ఇండోర్ ప్లాంటర్ లాగా రెడీ చేసుకున్నాము. మనం బయట నుంచి ఎక్కువ కాస్ట్తో ఇలా పాట్స్ కొనుక్కునే బదులుగా ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది బిర్యానీ డబ్బా అంటే ఎవరు నమ్మరండి, అంత బాగుంది. మనకి వాటర్ అయితే ఒక చుక్క కూడా కింద పడవు. నెక్స్ట్ టిప్ నెంబర్ 4, మనకి కొన్ని చీపుర్లలో ఇటువంటి పెద్ద పెద్ద కర్రలు అయితే వస్తున్నాయండి. వీటిని ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాము. ఇలా ఏదైనా ప్లాంట్స్కి మనం సపోర్ట్గా ఇవ్వచ్చండి. చూసారు కదా, ఇటువంటి వైన్స్ ఉన్నవైతే మనకి పక్కకి పడిపోతూ ఉంటాయి. ఇలా పక్కకి పడిపోకుండా వీటికి సపోర్ట్గా ఇలా సాయిల్ లోపలికి పెట్టుకొని ఏదైనా తాడుతో మనం దీన్ని అటాచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి చూడటానికి కూడా బాగుంటుంది, ఇంకా ప్లాంట్స్కి కూడా సపోర్ట్గా ఉంటుంది. ఐడియా నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5, మనకి చీపురుకి ఇటువంటి గొట్టాలు అయితే వస్తాయి కదండి ప్లాస్టిక్వి. వీటికి నేను కొబ్బరి తాడు తీసుకున్నానండి. ఈ గొట్టానికి ఈ తాడు మొత్తాన్ని కూడా చుట్టేస్తున్నాను. కింద వైపున మాత్రం కొంచెం గ్యాప్ అయితే ఉంచుకోవాలి. ఈ తాడు అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కదండి, అందుకని నార్మల్గా దారాన్ని కానీ ఏదైనా తీసుకొని ఇలా గట్టిగా అటాచ్ చేసుకోవాలి ఊడకుండా. మీ దగ్గర ఈ తాడు కనుక అవైలబుల్గా లేకపోతే ఈ రైస్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ లాంటివి వస్తాయి కదండి, అవైనా కూడా చుట్టేసుకోవచ్చు. ఇక ఫైనల్గా ఈ స్టిక్ని మనం మాస్టిక్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఈ స్టిక్ని మనం వాడే ముందు కాసేపు వాటర్లో నానబెట్టి వాడినట్లయితే రిజల్ట్ అనేది బాగుంటుందండి. పాకే మొక్కలన్నీ కూడా ఇలా ఈ స్టిక్ చుట్టుకొని కొంచెం తాడుతో ఇలా నాటు వేసుకున్నట్లయితే మొక్కలు అనేవి చాలా బుషీగా పెరుగుతాయండి, ఇంకా అందంగా కూడా ఉంటాయి. ఐడియా నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 6, మనం తీసుకున్నటువంటి చీపురు పుల్లలో అన్నింటినీ కూడా ఒకే సైజులో కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక ఫోటో అయితే తీసుకోవాలి. ఆ ఫోటోకి చుట్టువైపులా ఇలా మూడింటిని కలుపుతూ ఈ ఫోటోకి 4 వైపులా కూడా ఇలా అరేంజ్ చేసుకుంటున్నానండి. ఇదిగా ఆపోజిట్ సైడ్స్ పెట్టుకొని వాటిపైన మళ్ళీ ఆపోజిట్ సైడ్స్ ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి ఊడిపోకుండా ఉండడానికి జస్ట్ ఒక 5 మినిట్స్ వరకు ఇలా గ్లూ పెట్టి అంటించుకోండి. మీ దగ్గర గ్లూ కనుక లేకపోతే 5 రూపీస్ది ఫెవిక్విక్ ఉంటుంది కదండి, అదైనా అంటించుకోవచ్చు. అసలు ఊడదండి, ఒక 5 మినిట్స్ వరకే. మళ్ళీ మనం తాడుతో చుట్టేసుకుంటాము. ఇప్పుడు దీనికి కలర్ అయితే వేసుకుంటామండి. ఏదైనా వుడ్ కలర్ కానీ మీకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్రౌన్ ఇంకా డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చేలాగా వేసుకున్నాను. ఇక మనం ఈ 4 సైడ్స్ కూడా ఏదైనా ఒక తాడుతో ఊడిపోకుండా ఇలా అయితే చుట్టేసుకోవాలి. 4 సైడ్స్ కూడా చుట్టుకొని మనం నాటు వేసుకున్నట్లయితే పిల్లలు లాగినా కూడా ఊడదండి, అసలు ఊడకుండా ఉంటుంది. ఇప్పుడు వెనక వైపున ఈ మధ్యలో ఉన్న స్క్వేర్ షేప్కి సరిపడినంత అట్ట ముక్కనైతే తీసుకున్నాను. కింద వైపున పై వైపున కొంచెం అయితే గ్యాప్ ఉందండి, ఆ గ్యాప్లో నుంచి ఫోటో అయితే పడిపోతుందని ఇలా చిన్న అట్ట ముక్క అయితే అంటించుకున్నాను. ఇప్పుడు ఇలా 3 వైపులా కూడా గ్లూ అప్లై చేసుకొని మనం ఇందాక తీసుకున్నటువంటి అట్ట ముక్కను ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫోటో అనేది కింద పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా వెనక వైపున ఇలా తాడుని టేప్ పెట్టి అంటించేసుకున్నాను. మనకి ఫోటో అనేది పైన దుమ్మది పడకుండా శారీస్కి కానీ డ్రెస్సెస్ కానీ ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి, మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఇలా లోపలికి అయితే పెట్టేసుకున్నాను. ఇలా కవర్ ఉండడం వలన ఫోటో అనేది దుమ్ము పడకుండా ఉంటుందండి. పైన నుంచి ఓపెన్ ఉంది కదండి, ఫోటో అయితే పెట్టేసుకున్నాను. చూడండి, ఎప్పుడూ వాడే ఫోటో ఫ్రేమ్స్లా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. ఈ ఫ్రేమ్ని మనం వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా షెల్ఫ్లో కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవచ్చు. ఐడియా నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 7,
మనం తీసుకున్నటువంటి స్టిక్స్ 4 కూడా ఒకే సైజులో ఉండేలా తీసుకొని ఒకదానిపైన ఒకటి ఇలా డైమండ్ షేప్ వచ్చేలాగా పెట్టి గ్లూతో అంటించుకుంటున్నాను. ఇప్పుడు ఇవి ఊడిపోకుండా ఉండడానికి పైన నుంచి తాడుతో ఇలా గట్టిగా చుట్టేస్తున్నాను. ఏదైనా ఒక తాడుని తీసుకొని ఈ స్టిక్స్కి ఇలా గ్లూ అప్లై చేస్తూ ఈ తాడుని అయితే చుట్టేసుకుంటున్నాను. డైమండ్ షేప్కి మిడిల్కి వచ్చేలాగా ఇలా చుట్టుకోవాలి, పూర్తిగా అయితే చుట్టకూడదు. నెక్స్ట్ మరొక 4 స్టిక్స్ తీసుకొని ఇలా ఆపోజిట్ సైడ్స్ పెట్టుకొని గ్లూ పెట్టి అంటించుకుంటున్నాను. వెనకకు తిప్పి మరొక 2 సైడ్స్ కూడా ఇలా అంటించుకున్నట్లయితే ఫైనల్గా మనకి ఒక బ్యూటిఫుల్ హోమ్ డెకార్ అయితే రెడీ అవుతుందండి. ఇప్పుడు ఈ డెకార్ ఐటెంని ఎక్కడైనా వాల్కి హ్యాంగ్ చేసుకొని మిడిల్లో కొంచెం ఓపెన్ ఉంది కదండి, అక్కడ ఇలా ఆర్టిఫిషియల్ లీవ్స్ అయితే పెట్టుకున్నాను. మనకి చిన్న చిన్నవి ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి, వాటి నుంచి ఉన్న లీవ్స్ని ఇలా మిడిల్లో పెట్టుకున్నానండి. చూసారు కదా, బ్యూటిఫుల్గా వచ్చింది. ఈ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 8. చీపురుకు వచ్చిన గొట్టాన్ని ఈ సైజులో కట్ చేసుకొని తీసుకున్నాను. దీని లోపల నుంచి ఏదైనా తాడుని పెట్టుకొని చివరన ముడి వేసుకోవాలి. ఇదైతే నేను నాప్కిన్ హోల్డర్ లాగా యూజ్ చేస్తున్నానండి. ఐడియా నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 9. చీపురుకి ఇటువంటి కర్రలు అయితే వచ్చాయి కదండి, వాటిని ఈ సైజులో కట్ చేసుకొని తీసుకున్నాను. డైమండ్ షేప్లో పెట్టుకొని గ్లూతో అంటించుకున్నాను. మిడిల్లో ఇలా 4 చీపురు పుల్లల్ని పెట్టుకున్నాను. చూసారు కదండి, మనకి టీ కప్స్ హోల్డర్ లాగా రెడీ అయింది. దీనిపైన టీ కప్స్ మాత్రమే కాదండి, ఏదైనా పచ్చడి డబ్బాలు కానీ నే డబ్బాలు కానీ అస్తమానం జిడ్డుకారుతూ ఉంటాయి కదండి, వాటిని ఇలా పెట్టుకోవచ్చు. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ఐడియాస్లో మీకు ఏ ఐడియా అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి ఐడియాస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.